జగమని మెచ్చిన ధీర జగమెరిగిన మగమగ ధీర హీవా 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 హీవా. చరణ్ ఉపాసన వివాహ సందర్భంగా రిసెప్షన్ సందర్భంగా మీ అందరికీ స్వాగతం. వాళ్ళిద్దరూ ఇంకొక గంటలో వస్తారు. సో మనస్ఫూర్తిగా మీ ఆశీర్వచనం వాళ్ళకి కావాలి. అందరూ వస్తారు. వెయిట్ కళ్యాణ్ బాబుకి వాళ్ళ షూటింగ్ ఉండటం వల్ల వచ్చే అవకాశం ఉంది, రాకపోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చరణ్ ఉపాసనకి మీరు బ్లెస్ చేయడానికి వచ్చారు. కళ్యాణ్ బాబుకి ఏమాత్రం ఖాళీ ఉన్నా ఖచ్చితంగా వస్తారని చెప్పాడు. వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మెగా ఫ్యామిలీలో ఏ సంఘటన జరిగినా, ఎటువంటి శుభకార్యం జరిగినా మీ అందరి యొక్క ప్రెజెన్స్ ఉండాల్సిందే. సో మీరందరూ వచ్చినందుకు సంతోషం. ఏదైనా చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ ఉంటే ఏమనుకోవద్దు. సో భోజనం చేయని వాళ్ళు ఎవరుంటే శుభ్రంగా భోజనం చేయండి. మీకు అన్ని సౌకర్యంగా ఉండండి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మీరందరూ కేర్ తీసుకోండి. ఓకే, ఎంజాయ్ ద ప్రోగ్రామ్. గులని ఆరాబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కవిలింత మాడు పెట్టి యమహోని యమ యమాందంబుడంటి వాణి మోజుల్లో నీకు మగుడంటి వాణి అన్నారు ముద్దులో ప్రాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహోని యమ యమాందం చెలరేగింది ఎగదిగా పాపం. అందరికంటే మిన్నగా ప్రేమించి ఆనందించి ఎక్కువగా ఆప్యాయతానురాగాలను కురిపించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. మీతో 2 మాటలు మాట్లాడబోతున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎంతో దూరం నుంచి విచ్చేసిన హార్డ్ కోర్ మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవి గారు ఫ్యాన్స్ అభిమానులందరికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరికీ, అలాగే నా డియర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరికీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 24 గంటల ముందు ఇక్కడే పెళ్లి జరిగింది. కరెక్ట్ గా ఇదే టైంకి మధ్యాహ్నం పొద్దున. నిన్నటికి ఇవాటికి ఎంత తేడా ఉందంటే పెళ్లి ఇలా జరుగుంటే ఎలా ఉండేదని అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తూ ఉంటుంటే. నిజంగా ఎంతో దూరం నుంచి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎంతో మంది లేడీస్ చిన్నల పేర్లు కూడా వచ్చారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. చరణ్ ఇంకో 5 నిమిషాల్లో రాబోతున్నాడు ఇక్కడ. పవర్ స్టార్ గురించేనా?
ఇవాళ పవర్ స్టార్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు ఓపెనింగ్ లో ఉన్నారు. ఆ ఫంక్షన్ లో ఆయన బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోతున్నారు అనుకుంటున్నా. నేను ఎంత మాట్లాడినా తక్కువగానే ఉంటుంది. ఇంకో 2-3 నిమిషాలు అయితే, ఇంకో 5 నిమిషాల్లో చరణ్ వస్తున్నాడు. తను రాకముందు ఒకటి మాత్రం చెప్తాను ఈ పెళ్లి విషయం గురించి. నా పెళ్లి అయిపోయిన వెంటనే తను అన్నాడు, బన్నీ నీకు ఒక న్యూస్ చెప్పబోతున్నానని. నేను నిజంగా తన పెళ్లి విషయం ఎత్తాడని నేను అనుకోలేదు, ఎందుకంటే నాకు తనకి 3,000 వయసు తేడా ఉంది. సో తను కూడా ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అనుకున్నాను, ఇమీడియట్ గా చేసుకుంటా నేను అనుకోలేదు. అప్పుడు అన్నాడు, బన్నీ నీకు చెప్పాలి, బయట వాళ్ళు ఎవరికి ఇంకా చెప్పలేదు, కానీ నీకు ముందే చెప్తున్నాను, నువ్వు కొంచెం షాక్ అవ్వకు. ఏంటి అన్నాడు, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. నీలాగే పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. నాలాగే పెళ్లి చేసుకుంటావు ఏంటి? నేను ఊరికే నిజంగా జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ తను చెప్పిన రోజు నుంచి ఇవాళకి నాకు జస్ట్ అలా 5 నిమిషాల్లో ఉంది, జస్ట్ టైం తెలియలేదు, అలా 5 నిమిషాల్లో పెళ్లి అయిపోయినట్టు ఉంది. సో మనస్ఫూర్తిగా రామ్ చరణ్ కి, తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉపాసన కామినేనికి మనస్ఫూర్తిగా మీ తరపు నుంచి నా తరపు నుంచి వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి హృదయపూర్వక కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కాసేపట్లో రామ్ చరణ్, వరుడు రామ్ చరణ్, వధువు ఉపాసనలు రాబోతున్నారు. ఈలోపు అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధము ఇలలో అందరికీ అది ఆదర్శము. లోకం నా లోకం ఇక మీరేనురా, ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా. వేళ్ళు ఒకటైతే అది ముక్కి పిడికిలిరా, అందరొకటైతే అది అక్కు పిడిగేరా. అభిమానం కురిపించే Thank you, ఈ ఆంధ్రదేశం అంతా నాదే. Thank you. థ్యాంక్ యూ. క్లియర్ విజయ్. అని అరవింద్ గారు మొట్టమొదటిగా నాగబాబు మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి పైకి రావాలి. శ్రీనివాస్ గారు రండి, ఇంపార్టెంట్. మీరు కామినేని అనిల్ గారు, మా బావగారు, అల్లు అరవింద్ గారిని ముందుగా లీడ్ తీసుకుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. ఒక్క నిమిషం
మీ అందరూ పొద్దునుంచి ఇక్కడ వెయిట్ చేసినందుకు చాలా కృతజ్ఞులం. మీరందరికీ భోజనాలు గీనాలు బాగా అంది సర్దుకున్నట్టు జరిగాయని అనుకుంటున్నాను. తర్వాత మీకు చిరంజీవి చరణ్ మాట్లాడే లోపల ఏంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాది ఎవరు మీరు వినరు కనుక మాకు అవకాశం ఇచ్చారు. ముందు చరణ్ మాట్లాడి తర్వాత చిరంజీవి గారు మాట్లాడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అందుకు ముందు చరణ్ నువ్వు మాట్లాడు. ఉపాసం నాగబాబు ఇందాక చాలాసేపటి నుంచి మాట్లాడే ఉంటాడు వీళ్ళతోటి. నాన్న బన్నీ నువ్వు మాట్లాడావా? అందరికి నమస్కారం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఇదే మండపంలో పెళ్లి చేసుకున్నాం. ఇక్కడ అదే మండపంలో మళ్ళీ మిమ్మల్ని కలవడం ఇంకా ఆనందంగా ఉంది. అండ్ అందరూ భోజనం చేశారా? థ్యాంక్ యూ. సో ఉపాసనకు నాకు ఒక లాస్ట్ డిసెంబర్ ఎంగేజ్మెంట్ అయింది. దాని తర్వాత రచ్చ రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. సో ఉపాసన మనందరికి ఎంతో లక్ తీసుకొచ్చింది. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరందరూ ఇక్కడికి వచ్చి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపాసన థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.